వారికోస్ వెయిన్స్ వ్యాధికి కేవలం 30 నిమిషాల్లో చికిత్స. కాల్ చేయండి 9989527715. ఏపీలో ఎన్నికలకు సమాయత్తమవుతోంది సెంట్రల్ ఎలక్షన్ కమిషన్. ఇవాళ రాజకీయ పార్టీలతో భేటీ కానుంది కేంద్ర బృందం. ఓటర్ లిస్టులో తప్పిదాలు, ఫిర్యాదులపై సీఎస్, డీజీపీ సహా జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించనుంది. ఏపీలో కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు 3 రోజుల పాటు పర్యటించనున్నారు. ఇప్పటికే ఒకసారి రాష్ట్రానికి వచ్చారు సిఈసి అధికారులు. ఇప్పుడు రెండోసారి కేంద్రం నుంచి వచ్చే బృందంలో చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్, కమిషనర్లు అనూప్ చంద్రపాండే, అరుణ్ గోయల్ ఉన్నారు. వీళ్లంతా ఇవాళ రాజకీయ పార్టీలతో సమావేశం కానున్నారు. అలాగే ఓటర్ల జాబితాలో తప్పిదాలు, ఫిర్యాదులపైన అధికారులతో సమీక్షిస్తారు. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ఇవాళ విజయవాడలో సిఈసి అధికారులను కలిసి దొంగ ఓట్లపై ఫిర్యాదు చేయనున్నారు. ఎన్నికల ఏర్పాట్లలో లోపాలు, రాష్ట్ర వ్యాప్తంగా ఓటర్ల జాబితాలో లోపాలు, జాబితా తయారీలో వాలంటీర్ల జోక్యం వంటి విషయాలపై ఫిర్యాదు చేస్తారు. ముఖ్యంగా వాలంటీర్లు, సచివాలయాల సిబ్బందిని ఎన్నికల విధులకు దూరంగా ఉంచాలని కోరనున్నారు. వీటన్నింటిపై క్షేత్రస్థాయిలో పరిశీలన చేయనుంది సిఈసి బృందం. అలాగే 10వ తేదీన ఎన్నికల సన్నద్ధతపై ఏపీ సీఈఓ ముఖేష్ కుమార్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. అటు వైసీపీ నాయకులు కూడా ఎన్నికల సంఘం ప్రతినిధులను కలవనున్నారు. వైసీపీ తరఫున ఎంపీలు విజయసాయిరెడ్డి, మార్గాని భరత్ భేటీ కానున్నారు. ఓటర్ల నమోదులో టీడీపీ అక్రమాలకు పాల్పడుతోందని ఫిర్యాదు చేయనున్నారు నేతలు. తెలంగాణలో ఓట్లు వేసిన ఏపీ ఓటర్లు ఏపీలో వేయకుండా చర్యలు తీసుకోవాలని ఆధారాలతో సహా ఈసీకి ఫిర్యాదు చేయనున్నారు వైసీపీ నేతలు. మరోవైపు గందరగోళం లేకుండా ఓటర్ జాబితాను సవరించేందుకు కార్యాచరణ చేపట్టామని ఏపీ ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా స్పష్టం చేశారు. మృతి చెందిన ఓటర్లు, డూప్లికేట్ కేసులు, ఓటు బదిలీ దరఖాస్తులను ఇంటింటి సర్వే నిర్వహించి పరిష్కరించామన్నారు. రాజకీయ పార్టీల నుంచి వచ్చిన ఫిర్యాదుల్లో 5,64,819 మంది అనర్హులుగా తేలిందన్నారు ఏపీ ప్రధాన ఎన్నికల అధికారి. అలాగే కాకినాడలో ఫామ్ 7 ద్వారా గంపగుత్తగా ఓటర్లను చేరుస్తున్న 13 మందిపై, గుంటూరులో 6గురిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశామన్నారు. చంద్రగిరి నియోజకవర్గంలో ఐపీసీ, ఐటీ చట్టాల కింద కేసులు పెట్టినట్లు తెలిపారు ముఖేష్ కుమార్. 0 డోర్ నెంబర్లు, ఒకే ఇంటిలో 10 మంది కంటే ఎక్కువ ఓటర్లు ఉన్న కేసుల్లో 97% మేర తనిఖీలు పూర్తి చేసినట్టు వెల్లడించారు.